చలో అందరికీ శనార్థులలో వాక్ బక్రీ టీ సమర్పించు మాసమలన ముచ్చట్లు పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సు కాక. ఇక అరుచుకుందాం రారు లాయాల్టీ మోక. అయ్యా ఎలక్షన్ కోడ్ వచ్చినాక అధికారులందరూ అధికారులు లేక పనిచేయాలి, కానీ రాజకీయ పార్టీలకు తొత్తులు లెక్క ఈ గాలిపంక పార్టీ వాళ్ళ కార్యకర్తలు లెక్క పనిచేసిరనుకో వాళ్ళ పార్టీ రంగు డ్రెస్సులే ఇస్తాం వేసుకొని వాళ్ళ వెనకాల పోండ్రి. కానీ ఈ వాలంటీర్లు, ఈ టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, వీళ్ళు వాళ్ళు వేసిన డ్యూటీలు వదిలిపెట్టి ఇక వీళ్ళ కరపత్రాలు వంచుడు, జగనాలు వెనకంగా తిరుగుడు, వాళ్ళ తొక్క సట్టుకొని తిరుగుడు, మేము జగనాల పార్టీ అన్నట్టు ఉరుకులాడు ఇవన్నీ బంద్ చేయరు జరా. ఎందుకనంటే అధికారులు లెక్క ఉండాలి. ఏతర పడుతున్నా అంటే ఏడు కాడి కట్ చేస్తాం మీ లెక్కలని చెప్పని ఎలక్షన్ కమిషన్ కూడా దండిగా చెప్పుకొస్తుంది. అదే తీరులో వేటు కూడా వేస్తుంది. అయినా జగనాల సర్కారు ఊరుకుంటా అది తిప్పుతూనే ఉన్నది. వాలంటీర్లు అయితే మొత్తం వాళ్ళకు ఒక పార్టీ కార్యకర్తలు అయిపోయారు అనుకో రాదురి. ఊకే మీ పార్టీ రంగుల డ్రెస్సులు ఇవ్వపోయారు, అది వేసుకొని తిరుగురు వాళ్ళు అని లొలుక్కున్న గిడ చూడు ఇలా ఎట్లుందో కథ. గది లెక్క గిట్లనే ఉంటది కథ. మొత్తం మా వాళ్ళే, ఎవలేమన్నా మేం పట్టించుకోము, మొత్తం మాదే నడుస్తుంది కథ అని పోతే గిట్లనే అవుతుందిలా. జగనాలు సర్కార్కు అండగా ఉన్న ఉద్యోగుల మీద నిఘా పెట్టింది ఎన్నికల సంఘము. ఇక చర్యలు కూడా మొదలు పెట్టిందిలా. చిత్తూరు జిల్లాలో కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలను పట్టించుకొని ఉద్యోగుల మీద ఏటేసిందుల్లా. కుప్పం నియోజకవర్గము, గుడుపల్లి మండలము, చీకటిపల్లి పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశు ఏకంగా మెడల గాలిపంక పార్టీ కండువ వేసుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టెక్నికల్ అసిస్టెంట్ మురుగేశు, ఇక చీకటి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్లను నిధుల నుంచి వెళ్లి అధికారులు తీసేసిండ్రు. గాలిపంక పార్టీ తరపున వాలంటీర్లు చేస్తున్న ప్రచారం మీద ఉన్నతాధికారులు మస్తుగా గరమైండ్రులా. నిధులకు విరుద్ధంగా వాలంటీర్లు ప్రచారం చేసుడు మీద ఇక స్పందించిన అధికారులు విచారణ చేపట్టి సస్పెన్షన్ ఏటేసిండ్రులా. ఇక చూడుండ్రి. ఇక మరి ఉద్యోగులు లెక్క కాదు గాలిపంక పార్టీ కార్యకర్తల లెక్క పని చేస్తే ఎందుకు ఊకుంటారు చెప్పుండ్రి ఎన్నికల సంఘం వాళ్ళు. ఇక గాలి కూడా రంగంలోకి దిగి మొత్తానికైతే గీ తీరుగా ఏటేస్తున్నారు అన్నట్టు. ఇక మరి ముందుగానే ముచ్చట చెప్పుకొచ్చిర్రు. అయినా మేమెందుకు వింటాము, ఇక గిట్లనే నడుస్తుంది, ఇట్లనే ప్రచారం చేస్తాము, గాలిపంక పార్టీ కండువాలు మొత్తం మెడలు కప్పుకొని తిరుగుతాము, ప్రచారం చేస్తామంటే ఇక గిట్లా సస్పెండ్ చేస్తారు అన్నట్టు. ఆయమన్నదా ఇప్పుడు ఏమైపోలే ఇంకా 5 ఏళ్ళలో ఏమనుకుంటున్నావు, గులాబీ జెండా గుబగుబలు ఆడుతుంది అంటుండు ఎవరు ఎరికేనా మాజీ మంత్రి సీనన్న. మరి నిద్రపోయి లేచినవా లేకపోతే ఊపు నీకు అట్లా కనబడుతుందో తెలుస్తలేదు కదా అన్న. ఇక మొత్తానికి ఓ దిక్కు మీ పార్టీ అంతా కాలైపోతుంటే నువ్వేమో 5 ఏళ్ళలో నిలబడుతుంది, కేసీఆర్ సార్ ఉన్నాడు ఆయన వెనకంగా నేనున్నా అని గట్టిగానే చెప్తున్నావు. ఉండాలి సార్, ఆ బలం కూడా ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, అట్లా అయితేనే నిలబడతాం. ఎందుకంటే ఉద్యమ పార్టీ ఊసే లేకుండా పోయిందనుకో వచ్చే 4 ఏళ్ళ ఇక ఏమైనా ఉంటుందా లెక్క. కాబట్టి మీరు చెప్పింది కూడా మంచిగానే ఉంది. కానీ మరి మీరు అంటున్న దాని మీదకి వెళ్ళి ఉంటుందా ఉండదా అనే అనుమానం జనాలకు ఉన్నదా నా మొదగాల జనాలకు చెప్పు ఈ ముచ్చటంతా. ఏగి మాటలని ఏం నమ్మకుండ్రి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గీళ్ళంతా. బీఆర్ఎస్ కార్యకర్తలు మీకే చెప్తున్న గీ ముచ్చట మీరంతా ఓపికతోటి ఉండాలా. నేనేం బీజేపీలో చేరతలేను, ఇక బీజేపీలో చేరుతున్నట్టు పుకార్లు కూడా బాగానే సృష్టిస్తున్నారు. కానీ గవేం మీరు నమ్మవోకుర్రి. అయోధ్యకు పోయినంత మాత్రాన బీజేపీకి చేరుతున్నట్ల పోయి దండం పెట్టుకున్న రాములోరు కాబట్టి గంతే, అందులో ఇంకొక ఇకమత ఏం లేదు. ఇవన్నీ ఏం పట్టించుకోకుర్రి, మీరు ఓపికతోటి గట్టిగా నిలబడుండ్రి గంతే. 5 ఏళ్ళు అయినాకట 100 సీట్లతోటి మళ్ళా ఏర్పడేది మన బీఆర్ఎస్ సర్కారే అని చెప్పి గీ తీరుగా ధీమా వ్యక్తం చేసిండులో శ్రీనివాస్ గౌడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ ఏసుట్ల భాగంగానే ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరిగింది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇక కావాలంటే ఈయన మీరే అధికారంలో వచ్చినంత మాత్రాన భయభ్రాంతులకు గురి చేసి లోపరుచుకోవాలంటే కాదు. ఈ గడ్డ మీద నక్సలైట్ ఉద్యమం ముట్టుకొచ్చింది, ఈ గడ్డ మీద సాయుధ పోరాటం ముట్టుకొచ్చింది, ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం ముట్టుకొచ్చింది, ఈ గడ్డ మీద ఏదో ఒక రోజు అతి భయంకరమైనటువంటి మరొక ఉద్యమం ఖచ్చితంగా పుట్టబోతా ఉంది. మీడియాలను అడ్డం పెట్టుకొని అవమానాలు చేయాలన్నా, కొంతమంది మీడియాను పెట్టుకొని అసత్య ప్రచారాలు చేయాలన్నా అలాంటి వాళ్లకు ఏదో ఒక రోజు తప్పదు, పరాభవం తప్పదు. ఆ పాలనకి ఈ పాలనకు బేరీ చేసుకొని ప్రజలు మన వైపే ఉంటారు. నిజాయితీగా కట్టుబడి కష్టకాలంలో కలిసి ఉండే వ్యక్తుల లిస్ట్ అనేది సపరేట్గా తయారు ఉంటుంది. అది చూసినారులా ఎట్లా మాట్లాడుతున్నాడో గదన్నట్టు అసలు కథ. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మీరు మస్తు ఓపికతోటి ఉండాలా, ఎవరి మాటలు పట్టించుకొని మీరు ఎటు కూడా పోవద్దు. నేనైతే ఎటు చేరతలే, ఇక దండం పెట్టుకొని వచ్చిన రాముడే కదా అని చెప్పేసి దాంట్లోనే బీజేపీలో చేరినట్ట గిట్లా పుకార్లు బాగా పుట్టిస్తున్నారు. మీరు మస్తు ఓపికతోటి ఉంటేనే మంచిగుంటది. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇక మనదే సర్కారు ఏర్పడుతుంది 100 సీట్లతోటి. జర భద్రంగా ఉండుర్రి. ఇక వీళ్ళంతా కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకొని మొత్తం మనని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కానీ మనం భయపడద్దు అని పిలుపునిచ్చిండు లగ్గి తీరుగా.
అక్కడ చూసినా మరి ఈ వాలంటీర్లకు ఏం పుట్టింది, లేకపోతే జగనాలు ఏమైనా తాయిత్తుగా వచ్చినా లేకపోతే చేతబడి చేసినా అర్థమైతే లేదు. వాలంటీర్ అనేది ఒక నౌకరే బాబు, నువ్వేమో గాలిపంక పార్టీ కార్యకర్తవు కాదు. మీ అన్నోళ్ళు సొంతం జెండా పెట్టుకోనంటే వాళ్ళ మీదకి పంచాయతీ పోతావా, పథకాలు రావని చెప్తావా, జవడానికి లేస్తావా, ఏం తరీకనే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది గాలిపంక పార్టీ. అప్పుడు వెనక సీరు ఏడికి పోతావు. ఒకవేళ మీ ఈ సర్కారు మాడి వాలంటీర్ వ్యవస్థ లేదనుకో అప్పుడేం చేస్తావా, ఉరుకులాట ఉత్తశాట అని వాలంటీర్లు అందరూ జర జాగ్రత్తగా పెట్టుకోరు. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఇక మీదేమి లేదు. ఎంతసేపు మేము గాలిపంక పార్టీ వాళ్ళం, మా జగన్ అని ఉన్నాడని మీరు జబలాన్ని జరుచుకుంటే వెనక సీరు ఏముండదు. గుర్తుపెట్టుకోరు, జనం చూస్తుర్రు. ఇప్పటికే వాలంటీర్లు చేసిన అరాచకాలు అన్ని జనం గుర్తే ఉన్నాయి. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద కంచాలి, ఇంట్లో ఉన్న కోడి పిల్లల దాకా మీరు ఎంత ఆకం చేసిరు ఏం సంగతి అనేది జనం అందరూ గుర్తుపెట్టుకురు. తాత ఉరుకులాడకురి, ఇంకా 4 వద్దులు. జగనాల సర్కారు పోతే మీరు ఏడుంటారో, మీ శుద్ధులు ఏడుంటాయో, మీ బుద్ధులు ఏడుంటాయో అన్నీ తెలుస్తాయి. జరాగురి అమ్మా జెండా పెట్టినందుకు అంత ఉరుకులాటనా నీకు? చూడు ఇంటి వెనక వచ్చి ఇంటి వెనక వచ్చి మమ్మల్ని కొడుతున్నారు బాబు. వీళ్ళతోటి కట్టమే ఉన్నట్టున్నది కదా. ఇష్టం లేకపోతే జెండాలు పెట్టుకుంటారు, లేకపోతే తీసి పడేస్తారు. మీరు జెండాలు పెట్టుకోకపోతే మీ ఇండ్ల మీదకి వచ్చి దాడికి దిగుతామంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. గాలిపంక పార్టీల ముచ్చట కూడా గట్లనే ఉన్నది. గాలిపంక పార్టీ జెండాను ఇంటి మీద గట్టనన్నందుకు ఓ కుటుంబం మీద వాలంటీర్లకు దారికి దిగిండ్రులా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గము గొలుగొండ మండలము చీడిగుమ్మల గీ ముచ్చట జరిగింది. వార్డు వాలంటీరు రేషన్ నిర్వహిస్తున్న మహిళా భర్త కలిసి ఇక సొంత సోదరి కుటుంబం మీదకే గిట్ల దాడికి దిగిండ్రులా. ఇక గాలే మాట్లాడుకొస్తున్నారు కదా, ఇనుండ్రి మీరే. అయితే వాలంటీర్ శాంతి కుమారి వాళ్ళ భర్త అయిన రాజు ఇద్దరు వచ్చి 7:30 టైంలో నా భర్తని ఎలక్షన్ వచ్చింది కదా మనం వైఎస్ఆర్ జెండాలు పెట్టాలని అడిగారు సార్. అడిగితే నా భర్త అన్నారు వైఎస్ఆర్ జెండాలు అవన్నీ మాకు సంబంధం లేదు, మీకు మాకు పడదు కదా వద్దని చెప్పారు సార్. అయితే నువ్వు జెండా పెట్టకపోతే ఇంటి దూరు కొడతాం అన్నారు సార్. అదే కాకుండా వాలంటీర్ వచ్చి మీ ఆవిడకు ఉద్యోగం వచ్చింది, ఎవరు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, విశ్వాసం లేదని మాట్లాడింది సార్. నేను అసలు ఓట్ల గురించి కూడా వేస్తాను వేయమని కూడా మేము అనలేదు సార్. దాని గురించి మాకు తెలుసు, ఎవరికి విశ్వాసం ఉంటే వాళ్ళు చేసుకుంటారులే, నీకు సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడొద్దని నేను నా భర్త అన్నాను సార్. అనేసి నేను లోపలికి వస్తానండి. వచ్చేసి డోర్ వేసుకోగా మళ్ళీ వాళ్ళ భర్త వాలంటీర్ శాంతి కుమారి వచ్చి మా ఇల్లు కొట్టి ఇంట్లో దూరి నా భర్తను జిట్టెట్టుకుని బయట లాక్కెళ్ళిపోయారు సార్. ఎవరితో చెప్పుకోండి, దిక్కున్నతో చెప్పుకోండి, కమిషనర్ కాదు ఎవరు చెప్పుకున్నా కూడా మాకు భయం లేదని అన్నారు సార్. ఇంకా నాకు భయపడి వీడియోలు తీసానండి. అది ఇన్నరా ఎట్లున్నదో కథ. ఇలా సక్కదనం సావిట్లే పోను. మీరు గాలిపంక పార్టీ అయితే అందరు గాలిపంక పార్టీ దిక్కుండాలని రూల్ ఏం లేదు కదా. మంచి ఎవరు చేస్తే గట్టి దిక్కే ఉంటారు, అభివృద్ధి ఏడుంటే గాల జెండాలే పట్టుకుంటారు. గిట్లా గట్టిగా ఖచ్చితంగా కావాలని చెప్పి బలవంతంగా జెండాలు నాటుకోండి ఇళ్ల మీద పెట్టుకోండి అంటే ఎవరు ఎందుకు పెట్టుకుంటారు చెప్పుండ్రి. కాదు ఖచ్చితం అని అంటే గిట్లా ఆ అక్రమాలకు దిగుకుంటా దాడులు చేస్తున్నారు ఇలా గాలిపంక పార్టీ వాళ్ళు. చీడిగుమ్మల నివాసం ఉంటున్న ఉలంపర్తి అప్పారావు కూలి పనులు చేసుకుంటుండగా భార్య నాగలక్ష్మి నెమ్మగా పనులు చేస్తున్నదట. ఇక రేషన్ పంపిణీ బండ్ల తమ్ముడు రాజు మరదలు శాంతి కుమారి వాలంటీర్ గా పనిచేస్తున్నారట. వచ్చే ఎన్నికలకు గాలిపంక పార్టీ జెండా కట్టాలని, ఇక లేకపోతే ఇబ్బందులు వస్తాయని కూడా బెదిరించిండ్రట. మేం జెండా కట్టమని చెప్పుడుతోటి ఆవేశంతో ఊగిపోయిన గాళ్ళు దాడికి దిగబడ్డారట. ఇక గదే సమయంలో అక్కడికి వచ్చిన వాలంటీర్ శాంతి కుమార్ తో పాటు రాజు తల్లిదండ్రులు వచ్చి అప్పారావు మీద దాడికి చేతులు కలిపినరట. గింత అన్నాళ్ళం గింత అంతర్గానం ఉంటదా అనుల్లా. ఏదేమైనా గాలిపంక పార్టీలకు రోజులు దగ్గర పడ్డాయి, ఆ కథ అయిపోయినట్టే గాని జనాలు కూడా గిదే మాట అనుకొస్తున్నారు మొత్తం ఏపీ అంతటా. చూడు ఇంటి వెనక వచ్చి ఇంటి వెనక వచ్చి మమ్మల్ని కొడుతున్నారు బాబు. ఒట్టొట్టుగా మాట్లాడకూరే నాన్ లోకల్ అని. నేను ఏడికెళ్ళి నాన్ లోకల్ దేవరయం జాలు ఏడున్నది మల్కాజ్గిరి కిందకి వస్తుంది. ఏమో కథ చెప్తురు. నేను ఇక్కడ ఉన్నాయి నాన్ లోకల్ ఎట్లయితా మల్కాజ్గిరి కూడా నా అడ్డనే. అసలు తెలంగాణ అంత మనిషిని నేను. ఆయనకి ఇది లోకల్ గది నాన్ లోకల్ ఉంటుందా? గట్లేముండదు. ఏడున్న జనాలు నన్ను ఆశీర్వదిస్తారు, నేను ముందరికి పోతా. అయినా మల్కాజ్గిరి జనంతో కూడా నాకు చాలా సత్సద్మానాలు ఉన్నాయి. వాళ్ళకి దగ్గర నేను అని చెప్పని ఈటెల రాజేంద్ర అనే చెప్పుకొస్తున్నాను ముచ్చట. ఎందుకంటే ఇప్పుడు ఓట్లు దగ్గర పడ్డాయి కదా, ఇక ఎక్కడ ముచ్చట అక్కడ చెప్పాలి. అంతా నా వాళ్ళే అన్నారు, అనకపోతే నడవదు కదా. అటు కాంగ్రెస్ వాళ్ళు అన్నదాన్ని మించాలి నా కయ్యలో లేచిండు అనుకో రాదురి. అటు కాంగ్రెస్ వాళ్ళు అయినా, ఇటు కమలం వాళ్ళు అయినా, అటు కారు వాళ్ళు అయినా, ఇక ఇప్పుడు ఓట్లు దగ్గర పడ్డప్పుడే జనం మా వాళ్ళు అనే ముచ్చట ముద్దుగా చెప్పుకొస్తారు. అది అందరికీ ఎరికే. కానీ ఇక ఒక్కసారి ఈటెలన్న ముచ్చట ఏందో విన్నాం రారి.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సురుకులు మస్తుగా అంటించుకుంటున్నారు ఒకరికొకరు. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో బీజేపీ గెలుపు ఖాయమని గా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గీ తీరుగా చెప్పుకొచ్చిండు. ఇక నేనేం నాన్ లోకల్ కాదు, పక్కా లోకల్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్కి కౌంటర్ కూడా ఇచ్చిండులా. నా ఇల్లు ఎక్కడనో లేదు, షామీర్పేటలోనే ఉన్నది. కీసర మండలం కరీంగూడలో జరిగిన రైతుల సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నాడులా. ఏదేమైనా మళ్ళా మాదే వస్తుంది సర్కారు, ఎవరిని ఎత్తుగడలేసినా ఏం నడిచేది లేదు, ఇక జనాల ఆశీర్వాదం కూడా మా దిక్కే ఉన్నది, మీ పార్టీ వాళ్ళు కూడా మాకే ఓటేస్తారు అని ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు గదనుల్లా. ఇక ఎలక్షన్లు దగ్గర పడితే ఇవన్నీ నడిచే ముచ్చట్లే. ఇక మేమొస్తామంటే మేమొస్తామని ధీమాలు వ్యక్తం చేస్తా ఉంటారు గలి పార్టీకి చెందిన వాళ్ళు గాళ్ళంతా. ఇక్కడ కూడా గదే నడుస్తున్నది. ఎలక్షన్లు అయిపోయి ఫలితాలు వచ్చినాక చూడాలా మరి ఏ లచ్చిరు ఏంది కథ అన్నది. అయ్యా జగనాలు ఊకే నువ్వు కిరాణా షాప్ పెట్టపోయినావు, కిరాణా దందా పెట్టి జగనాలు బిస్కెట్లు, జగనాలు బ్యాగులు, జగనాలు కుర్కురేలు, జగనాలు అవేంటివి చాక్లెట్లు, లేకపోతే జగనాలు రేషన్ కార్డులు, జగనాలు పథకాలు, ఆ ఏపీకి కూడా జగనాలు రాష్ట్రం అని పెట్టుకోపోయినా ఊకే. ఇక చూడురు ఈ ఫోటోలు చూస్తే లజపోతట్టుంది. అవ్వ చెవ్వా 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 నువ్వు కాక ఈ కాక చరిత్రలో ముఖ్యమంత్రి అయినావు, గీయక నువ్వే ఇస్తున్నావు ఈ పిప్పర్మెంట్లు, చాక్లెట్లు, గోళీలు. అవ్వో చక్కదనం పాడేగా చూడురులే. కథ బాగానే ఉన్నది కదా, రంగుల పిచ్చి బాగానే ముదిరినట్టు కొడుతున్నది చూడబోతుంటే. ఇక గీ బిస్కోట్లకు, ఇక గీ స్కూల్ బ్యాగులకు, ఇక గివిట్లకు కాదు, చిన్న పొలగాండ్లు దుకాణాలలో ఇక లాలిపాపలు కొనుక్కుంటారు కదా, ఇక లాలిపాపులకు, చాకిలెట్లకు, ఇక ప్యార్లేజీ బిస్కెట్లను ఉంటాయి చూడు, వీటికి ఆ పూల బొమ్మ తీసేసి మీ బొమ్మలు వేసుకోరి మంచిగుంటది. మీ ప్రచారాల పిచ్చి తలగడ పడిపోను గింతన్నలం ఉంటదా ఊళ్ళ. ఈ స్కూల్ బ్యాగులకు మీ పోటువలేసు, ఇక బలిచ్చే చిన్న షిక్కీలకు మీ పోటువలేసుకున్నాడే గింతన్నలం. గింత కథలు ఉంటాయా, కూసునే ఉంటాయి కదా రోడ్ల మీద కూర్చునేటి. ఇక గవిట్ల మీద కూడా ఇక జగనాలు నాయకత్వం వర్దిల్లాలి, ఏం చేస్తే మరి వర్దిల్లాలి చెప్పు జగ్గులు అని అంటున్నారు పబ్లిక్ అంతా కూడా. నేను చెప్పుడు కాదు, మీరే చూడుండ్రి ఎట్లున్నదో. గా బిస్కోటు కవర్ల కీళ్ళ బొమ్మలే ఉండబట్టే, ఈ స్కూల్ బ్యాగుల కీళ్ళ బొమ్మలే ఉండబట్టే. ఇక మీరే చూడుండ్రి, అది చూసినారులా ఎట్లున్నదో కథ. ఏందమ్మా ఈ చక్కదనం పాడైపోను. ఇక ట్యాబులకు మీ పోటువలే, పుస్తకాలకు మీ పోటువలే, బ్యాగులకు మీ పోటువలే, తినే బిస్కోట్ కవర్లకు మీ పోటువలే. ఇక ఇంకేడ చెప్పుర్రి మీరు లేంది. ఒక అభివృద్ధి అయితే మీది కనబడదు గాని ఏడబడతాడో మీ పోటువలు గిట్లుంటాయా అని చెప్పి పబ్లిక్ మస్తు గరమైతున్నారు లగ్గి ముచ్చట్లా. అయ్యో వడగండ్ల వానతో కడగండ్ల పాలాయనే, పంట వడగండ్ల వానతో కడగండ్ల పాలాయనే అన్నట్టు చేతికొచ్చిన పంట మూతికందే ముందర వారవాడి ఎంత ఆగమైపోయింది. అయ్యో అయ్యో జొన్నలు సజ్జలు నాలో తెత్తినాక రాత్రి పడ్డ వానకు మొత్తం నేల కూలినాయి. ఇక ఏం చేయాలి, రైతు నెత్తి పట్టుకొని కూర్చున్నాడు. పచ్చని సేను నేల కొరికిందులా, పాపం పాడైపోను. ఏం అకాల వానలు, ఏం కథ ఇది. చెడగొట్టు వానలకు పడగొట్టు పాపం అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇక ఇంతకీ వానెడ పడ్డది, రైతన్న పరిస్థితి ఏంది, మరి సర్కారు ఏమైనా సపోర్ట్ చేస్తుందా, ఎట్లా చేయాలి చెప్పురి. అంతంత లోతు సేను రాళ్లకు ఏముంది, మొత్తం నేల కొరిగింది. మంచిగా కంకులు చేతికి వచ్చినాయి, కంకడ అంది, కథం అయిపోయినాయి అనుకో రాజు మొత్తం మీద. రైతన్న బాధ రందిల్తున్నాడు. ఇక చెప్పేటట్లేదు, ఇక చూద్దాం రాజు. కాలం గాని కాలంలో ఈ ఆనలేడికేంచి వస్తున్నాయో తెలుస్తలేదు కదా, కథ పాడైపోను. ఆనదేవుడా మరి ఏంది, ఎండాకాలం కాకముందే నీ కాలం వచ్చింది అనుకున్నావా ఎట్లా? ఈ చెడగొట్టు వానలు వచ్చి మొత్తం పంటనంతా వడగొట్టినయుల్లా. ఆదిలాబాదు జిల్లా దిక్కైతే వర్షాల ముచ్చట చెప్పనవసరం లేదు, గంత ఆదివానం ఉన్నది. ఆదిలాబాదు జిల్లా తలమడుగు మండలంలో అడగండ్ల వాన పడ్డదుల్లా. ఇక వానతోటి ఆ మండలం మొత్తం ఆగమాగమైంది అనుకో రాదుర్రి. వేసిన పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఒక్కూరు కాదు, రెండూర్లు కాదు. ఇక తలమడుగు మండలంలో ఉన్న కొన్ని ఊర్లలో పంటలు ఏడికాడ దెబ్బతీసినాయి. జొన్న, ఏరుశనిగా, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయుల్లా. కోత దశకు వచ్చిన జొన్న పంట నేల కొరిగింది. ఇక కావాలంటే మీరే చూడుండ్రి. దాదాపు మక్క పంట 100 ఎకరాల వరకు ఉంటది. పూర్తిగా ఈ గాలులతో పంట పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. అదేవిధంగా జొన్న పంట కూడా ఇప్పుడు పాలు పోసుకునే దశలో ఉన్నది. అది కూడా జొన్నలు కూడా దాదాపు నేలమట్టం గావించడం జరిగింది. పల్లి బీలో పొగాకు కూడా ఈ వడగళ్ళ వర్షంతో పొగాకు కూడా నష్టం జరిగింది. కాబట్టి పల్లి బి, పల్లికేలో, వడగళ్ళు, వరంపూర్లో ఎదురుగాలతో దాదాపు ఒక 300-400 ఎకరాల, మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం 300-400 ఎకరాల మక్క పంట మరియు 200-300 ఎకరాల జొన్న పంట నష్టం జరిగింది. కాబట్టి సకాలంలో స్పందించి రైతుల్ని ఈ గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి కోరు.
మరి వడగండ్ల వాన అంటే ఉత్తగానే ఉంటదా చెప్పుండ్రి, చేతికొచ్చే పంట నాశనం అయిపోయే. ఈ చెడగొట్టు వానలు చేయంగా మొత్తం చెడిపోయినట్టే అయింది కదనుల్లా. రైతులు ఎన్ని ఆశలు పెట్టుకొని కళ్ళల్లో ఇట్లా చూసుకుంటున్నారో, ఆఖరికత్తే ఎండాకాలం గోలుగా ఇట్లా చెడగొట్టు వానలు కొట్టి పంటనంత నాశనం చేసి అలా కళ్ళల్లో నీళ్లు నింపినాయుల్లా. ఏందో ఏమో పోన్రి, ఇక రైతన్నలకైతే కట్టకాలం తీరేటట్టే లేదు కదా. ఇక గివులో ఇవాటి వాక్ బక్రీ సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు పాటుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రే. చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది పడదాకా మీ TV5 ఇగుంటా.